నేను రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నంద్యాలలో చెప్పా, నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టా. తమిళు ఇప్పుడు సవాలు విసురుతున్నా. రాయలసీమకు ఎవరు మంచి చేశారో, ఎవరు తక్కువ చేశారో చర్చించడానికి సిద్ధమా అని అడుగుతున్నా. ఇప్పుడే కాదు, ఎన్నికలైన తర్వాత కూడా అడుగుతా. మళ్లీ జన్మ ఉంటే మళ్ళా ఎప్పుడన్నా చరిత్ర ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేకుండా చేసే బాధ్యత నాది. ఏ తమ్ముడాపు పెట్టదు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా రాయలసీమ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక విషయం చూడండి, మీరు పోయిన ఎన్నికల్లో 52 సీట్లలో 3 సీట్లే మాకు వచ్చాయి. అవునా కాదా? 49 సీట్లు గెలిపించారా లేదా? మీరు ఏమన్నా చేశాడా? కాలేజీలు తెచ్చాడా? సాగునీరు తెచ్చాడా? రోడ్లు వేశాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మరి వేస్తారు కదా ఓట్లు, వేశారు కదా ఓట్లు. తమ్ముళ్ళు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా? పాదయాత్రలు తిరిగాడా లేదా? నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఐసు మారిగా కరిగిపోయారు. 151 సీట్లు గెలిపిస్తే కొవ్వెక్కింది, కళ్ళు నెత్తినెక్కినాయి. అక్కడి నుంచి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి